ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది కామెడీగా మారిపోయిందని జనసేన నేత నాగబాబు విమర్శించారు. డబ్బులిస్తే చాలు జనాలు ఓట్లు వేస్తారని వైసీపీ భావిస్తుందన్నారు. పోలవరం ఎప్పుడొస్తుందని అడిగితే 1 సంవత్సరంలో వస్తుందని చెప్పి ఒక మంత్రి దిగిపోయాడన్నారు. మరో మంత్రి అంబటి రాంబాబు ఓసారి త్వరలో అని చెప్పి మరోసారి తెలియదంటున్నారని నాగబాబు విమర్శించారు. ఇలాంటి వ్యక్తులను మరోసారి నమ్మవద్దని ప్రజలకు హితవు పలికారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో నాగబాబు పర్యటించారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఇది మేము చదువుకొని ఒక 6-7 సంవత్సరాల పాటు తర్వాత మా వృత్తుల కోసం మేము చెన్నై వెళ్ళాం. సో యూనిచువల్గా అనేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలాసార్లు వచ్చాము. ఇది జనసేన ఆవిర్భావం తర్వాత ఇది 2వసారి అవటం. ఇది కేవలం జనసేన రాజకీయపరమైనటువంటి మా యొక్క కార్యకర్తల్ని, వీర మహిళల్ని ఒక అవగాహన పెంచుకోవడానికి ఇంకా వీటన్నిటి కోసం చేద్దామని వచ్చాం. సో అందరితోటి మా మీటింగ్స్ అయినాయి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కవరేజ్. ఏమైనా అడిగితే ఇంకా ప్రచారం జరుగుతుంది అంతే కదా, నేను చెప్పలేదు కదా. ఓన్లీ ప్రచారం, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఎటువంటి రాజకీయపరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్. నాది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తున్నా అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. ఈ వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు. ఎస్పెషల్లీ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ మోటివ్తో వచ్చాం. మా యంగ్స్టర్స్ని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి మా సహాయ శక్తులు ఎంతవరకు చేయగలము మా ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తాం. థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ వాళ్ళు వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మాకు ఈ ఆల్రెడీ అరేంజ్ చేసిన ప్రోగ్రాము చాలా చోట్ల నుంచి వచ్చారు. సో వాళ్ళు డిసప్పాయింట్ చేయలేక టైం సెట్ అవ్వలేదు మాకు. సో ఖచ్చితంగా ఇందాక చెప్పాను, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈ కాకాయ గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి. నెల్లూరు జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశానికి హాజరైన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశం అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. శ్రీ